ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో వారి స్వగృహం నందు ఆకుల శ్రీనివాస్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఆకుల శ్రీనివాస్ గౌడ్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి అంతిమ యాత్రలో పాల్గొని అమర్ హే ఆకుల శ్రీనివాస్ అంటూ నినాదాలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సోదరుడిగా 25 సంవత్సరాల నుండి నాకు ఎల్లవేళలా తోడుగా ఉన్న ఆత్మీయాన్ని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు పార్టీకి తీరని లోటు అన్నారు. వారి మరణం నార్సింగ్ మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీరని లోటు అని తెలిపారు. వారి కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటామన్నారు. అంతిమయాత్రలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబానికి పార్టీకి తీరని లోటు. ఎందరో పార్టీలు మారినా గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఒక సొంత సోదరుణ్ణి కోల్పోయిన బాధ మాకుంది. మరి వారి కుటుంబానికి మేము కానీ పార్టీ కానీ ఎల్లవేళ అండగా ఉంటాం. నార్సింగ్ ప్రజలకు సుపరిచితుడు, విశాలి, ఎవరిని కూడా అసలు మాట అనని వ్యక్తి. దురదృష్టకరం. మరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి తీరని లోటు, పార్టీకి కూడా తీరని లోటు. మరి వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం. మరి మరొకసారి మరి ఆత్మకు శాంతి. जोहार